హలో దోస్తో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధిస్తారు కదా సిద్రాకి సంబంధించి మైనింగ్ న్యూ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సిద్రా మైనింగ్ చేయడానికి వెళ్తుంటే మళ్ళీ ఇప్పుడు ఫేస్ స్కాన్ ఆప్షన్ అయితే వచ్చింది. ఇంతకుముందు జస్ట్ వీడియో వెరిఫికేషన్ అవ్వగానే మనకు టోకన్స్ క్లెయిమ్ అయ్యేది. సో ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఏ టెక్నాలజీ మీద మనకు ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ టోకన్స్ అయితే క్లెయిమ్ అయితే అవుతాయి. డిఫరెంట్ ఫేస్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే కనుక అకౌంట్ అనేది క్లోజ్ అయితే చేస్తున్నారు. టోటల్గా అకౌంట్ అనేది డిలీట్ అయిపోద్ది. సో ఈ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారనమాట. సో ఎవరైతే అకౌంట్ హోల్డర్ అయితే ఉన్నారో వాళ్ళే ఇక్కడ ఫేస్ స్కాన్ అనేది ఇవ్వాలి. ఫేస్ స్కాన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టోకన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతాయి. సో అర్థమైంది. ఫస్ట్ మీరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మీకు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ నేను పిన్ టు పిన్ అందరికన్నా ముందు ఏ ప్రాజెక్ట్లో ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఏ అప్డేట్ వచ్చినా వాట్సాప్ ఛానల్ ద్వారానే మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తుంటాను. ప్రతి ఒక్క అప్డేట్ మీకు వాట్సాప్ ఛానల్ ద్వారానే ముందుగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, వీడియోస్ అనేది కాస్త డిలే అయితే అవుతుంది. ఈరోజు అప్డేట్ వచ్చింది అనుకోండి, నేను వేరే పని మీద ఉన్నాను అనుకోండి, వీడియో చేయలేకపోవచ్చు. అదే వాట్సాప్ ఛానల్లో నేను ఆన్ ది స్పాట్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎప్పటికప్పుడు మీకు వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంటుంది. వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కన్నా వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవ్వడము ఎక్కువ శాతం మీకు బెనిఫిట్ అనమాట. సో అర్థమైందిగా, యూట్యూబ్లో కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటేనే వీడియోస్ వస్తూ ఉంటాయి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ వీడియోస్ అనేవి చేయలేం. సో అందుకని వాట్సాప్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం. వాట్సాప్ ఛానల్ని ప్రతి ఒక్కరు ఫాలో అయితే అవ్వండి. మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీ మెంబర్ని కూడా ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది షేర్ అయితే చేయండి. సో వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫాలో అయితే అవ్వచ్చు. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఫాలో అయితే అవ్వచ్చు. లేదా 9652664970 9963808793 ఈ రెండు నెంబర్లో ఏదో ఒక నెంబర్కి మీరు జస్ట్ హై అని మెసేజ్ పెట్టగానే మీకు వాట్సాప్కి సంబంధించి లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఫాలో అయితే అవ్వచ్చు. సో అర్థమందిగా, ఫాలో అయిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి నేను పెట్టిన ప్రతి ఒక్క మెసేజ్ అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది వాట్సాప్ ద్వారా. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్తాము. సిద్రా టోకన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఈ స్కాన్ ఎలా తీసుకుంటుంది అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ టోకన్స్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు కూడా ఫేస్ స్కాన్ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ ఎలా పెట్టాలంటే క్లోజ్ అయితే పెట్టకూడదు. ఓకే, ఫోన్ అనేది ఇలా క్లోజ్గా పెట్టొద్దు. ఓకే, ఫేస్ అనేది క్లోజ్గా పెట్టొద్దు, కాస్త దూరంకి పెట్టండి. కాస్త దూరం పెట్టి సో మా హెడ్ మొత్తం కనిపించాలి. ఆ ఫ్రేమ్లో హెడ్ మొత్తం కనిపించాలి. సో కనిపించినట్టుగా పెట్టి జస్ట్ 2 సెకండ్ 3 సెకండ్లో అయిపోదు ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడే అప్డేట్ అయింది కాబట్టి జస్ట్ 2-3 సెకండ్లో అవ్వట్లేదు. కాస్త వెయిట్ చేయాలి. ఫోన్ అనేది అలాగే ఉంచండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగే ఉంచండి. ఫేస్ కాస్త నిదానంగా స్కాన్ చేసుకున్న తర్వాత టోకన్స్ అనేవి ఇక్కడ క్లెయిమ్ అయితే అవుతున్నాయి. సో అర్థమైందిగా మీకు. జస్ట్ మీరు క్లోజ్ పెట్టడం కానీ పైకి కిందికి ఇలా చూస్తే కనుక మీకు అవ్వట్లేదు. ఇక్కడ నేను 2-3 మొబైల్స్లో చూశాను. సో స్టడీ పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ అలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటే ఫోను ఆటోమేటిక్గా ఇక్కడ టోకన్స్ అనేవి క్లెయిమ్ అయితే అవుతున్నాయి. సో అర్థమైందిగా. సో ఎవరెవరైతే కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేశారో సో మీరు కూడా కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు సో ఎన్ని కాయిన్స్ మీరు మైన్ చేశారో అన్ని కాయిన్స్ మీరు వాలెట్లో ఎప్పటికప్పుడు స్వైప్ అయితే చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఎప్పుడు లిస్టింగ్ అవుతుందో చెప్పలేము. లిస్టింగ్కి సంబంధించి డేట్ కూడా మనకు దగ్గరలోనే ఉంది అనమాట. సో మీరు ఎప్పటికప్పుడు మైన్ చేసిన కాయిన్స్ ఎప్పటికప్పుడు వాలెట్లోకి స్వైప్ చేసి పెట్టుకుంటే రెడీగా పెట్టుకుంటే కనుక సో లిస్టింగ్ అవ్వగానే ఇక్కడ సేల్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఎవరెవరైతే కేవైసీ అయితే కంప్లీట్ చేసుకున్నారో మీరందరూ స్వైప్ అయితే చేసి పెట్టుకోండి. సో స్వైప్ ఎలా చేసుకోవాలంటే కింద ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో వాలెట్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాలెట్ ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ కింద గ్రీన్ కలర్లో సిద్రా స్వైప్ అని ఉంటుంది గ్రీన్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నా కాయిన్స్ 96 కాయిన్స్ అయితే ఉన్నాయి కదా, 96, 94 అయితే ఉన్నాయి. సో ఈ కాయిన్స్ నేను స్వైప్ మీద క్లిక్ చేయగానే టోటల్గా వాలెట్లోకి అయితే వచ్చేస్తాయి. సో ఒక్క కాయిన్స్ కూడా మైనింగ్ సెక్షన్లో అయితే ఉండదు. సో రేపటి నుంచి ఫ్రెష్గా మైనింగ్ సెక్షన్లో యాడ్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా, కింద స్వైప్ మీద క్లిక్ చేయగానే సో మనకు మళ్ళీ సేమ్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ అయితే ఉన్నారో వాళ్ళే ఇక్కడ ఫేస్ స్కాన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫేస్ స్కాన్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ స్వైప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది సక్సెస్ఫుల్గా. సో అర్థమైందిగా, ఇక్కడ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే ఇక్కడ స్వైప్ చేయాల్సి ఉంటుంది. వేరే వాళ్ళు స్వైప్ చేయడానికి అయితే లేదనమాట. సో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో డైలీ ఫేస్ స్కాన్ ఇచ్చి సో వాళ్ళే ఇక్కడ స్వైప్ చేయడానికి కూడా వాళ్ళే ఫేస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్వైప్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పైన మనకు ప్రాసెసింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 48 అవర్స్ అయితే టైం అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ 48 అవర్స్ టైం అయితే పడదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు మనకు ఆటోమేటిక్గా మన వాలెట్లో యాడ్ అయితే అవుతాయి. సో అక్కడ నుంచి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడైనా మనం సేల్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా.
సిద్రా కేవైసీ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక మా ఎంఎంజీ ఆఫీస్కి అయితే వచ్చి చేయించుకోవచ్చు అనమాట. సిద్రా కేవైసీ చేయించుకోవాలనుకుంటే సో నా దగ్గరికి వస్తే 1000 రూపాయలు అనమాట. సో మా బ్రాంచెస్కి వెళ్తే కనుక గుంటూరు కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ వెళ్తే కనుక అక్కడ 1200 అయితే తీసుకుంటారు. సో 1200 ఎందుకు తీసుకుంటామంటే 200 వచ్చేసి ఛార్జెస్ మేము చేసినందుకు ఛార్జెస్ అయితే తీసుకుంటాము. 1000 రూపాయలు వచ్చేసి సిద్రా ఏజెన్సీ అయితే ఉన్నారు కదా బీహార్ అతను తీసుకుంటాడు అనమాట. 1000 రూపాయలు అతనికి వెళ్ళిపోతే. సో సిద్రా కేవైసీ చేయించుకోవాలనుకుంటే కనుక 9652664970 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే చేయండి. సో మీకు లొకేషన్ అయితే షేర్ అయితే చేస్తాము. ఏ బ్రాంచ్ దగ్గర అయితే మీకు ఆ బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరు సిద్రా కేవైసీ అయితే చేయించుకోండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.